ఇప్పటి వరకు టాప్ స్టార్స్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. ఇండియా వైడ్ మనం కనుక చూసుకుంటే అందులో భాగంగా అడ్వాన్స్ బుకింగ్ అయితే ఇండియా నుంచి కేవలం 4 సినిమాలే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్లో కూడా 100 కోట్ల కలెక్షన్లు దాటాయి. ఇప్పుడు లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటే పుష్పరాజ్ ఈ లెక్కలన్నింటినీ తిరిగి రాస్తాడా అనిపిస్తోంది. 250 కోట్లు, 200 కోట్లు, 150 కోట్లు, 120 కోట్లు, 100 కోట్లు ఏంటి ఇవన్నీ సినిమాలకి వచ్చిన కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకుంటున్నారా? కాదు, అక్షరాల హీరోల రెమ్యూనరేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. తెలుగు హీరోలు నటించే సినిమాలు మాత్రమే కాదు, వారు తీసుకుంటున్న రెమ్యూనరేషన్స్ పై పాన్ ఇండియా వైడ్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించాడు. ప్రస్తుతం సినిమాకు రెబెల్ స్టార్ 200 నుంచి 250 కోట్లు తీసుకుంటున్నాడట. ఇలా ఎందుకు అంటే ప్రభాస్ సినిమా ఫ్లాప్ అయితేనే 400 కోట్లు వస్తున్నాయి. సలార్ దారిలో యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నా 700 కోట్లు వస్తున్నాయి. అదే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం బాహుబలి 2 స్థాయిలో వసూళ్ల వర్షం కురుస్తుంది. ఇక ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అని ప్రచారం సాగుతోంది. పుష్ప 2 కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోయే చిత్రం కోసం దాదాపు 150 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఇక రామ్ చరణ్ కూడా ఒక్కసారిగా పారితోషికం పెంచేశాడని టాక్. బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న స్పోర్ట్స్ మూవీ కోసం రామ్ చరణ్ ఏకంగా 130 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని టాక్ ఉంది. వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ 120 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట. ఇక రాజమౌళి సినిమాలో నటించేందుకు మహేష్ బాబు కూడా 100 కోట్లు అడుగుతున్నాడట.